కోలీవుడ్ స్టార్ హీరో తమిళ వెత్రికలగం అధినేత దళపతి విజయ్ ఇంట్లో ముసలం పుట్టిందా? రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా దూసుకుపోతున్న తరుణంలో విజయ్కు సొంత కొడుకే షాకిచ్చారా? అవుననే అంటున్నాయి తమిళనాట వినిపిస్తున్న తాజా వార్తలు. అసలు విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ఏం చేశారు? ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సిగ్మా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే ఈ సినిమా టైటిల్ కార్డ్స్లో సంజయ్ తన పేరును మార్చుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకు తన పేర్లో ఉన్న తండ్రి విజయ్ ఇనీషియల్ను సంజయ్ పూర్తిగా తొలగించారు. దానికి బదులుగా తన తల్లి సంగీత పేరు వచ్చేలా ఎస్ అనే ఇనీషియల్ను చేర్చుకున్నారు. అంటే ఇప్పుడాయన పేరు జాసన్ సంజయ్ ఎస్. ఇది చూసిన అభిమానులు షాక్కు గురవుతున్నారు. కేవలం పేరు మార్చుకోవడమే కాదు, అంతకుముందే ఇన్స్టాగ్రామ్లో తన తండ్రి ఫాలోవర్స్ గ్రూప్ నుంచి కూడా సంజయ్ తప్పుకున్నారు. దీనికి ప్రధాన కారణం విజయ్ ఆయన భార్య సంగీత మధ్య వచ్చిన మనస్పర్ధలే అని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల సంగీతగారు చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తనకు తన పిల్లలకు జీవనభృతి చెల్లించాలని ఆమె కోర్టును కోరినట్లు వార్తలొస్తున్నాయి. తల్లికి మద్దతుగాని సంజయ్ తన తండ్రి పేరును పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి రావాలని విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో సొంత కుటుంబంలో జరుగుతున్న ఈ గొడవలు, భార్య విడాకులు కోరడం, కొడుకు తండ్రి పేరును వదులుకోవడం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు రాజకీయాలు, ఇటు కుటుంబ సమస్యల మధ్య దళపతి విజయ్ ఎలా ముందుకు సాగుతారో చూడాలి. మరి కొడుకు సంజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ సినీ, రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.